అయ్యా పద్మావతి పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకొస్తున్నాడు తల్లికి. రామావతారంలో రావణాసురుడు సీతాదేవికి చేపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకు. ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానప్పుడు అభయం ఇచ్చారు. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చారు. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అత్తట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ. యశోదమాత 8 పెళ్లి చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన ఏమిటి చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ బాబు ఎటువంటి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీమాదేవి గుణమాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. ఇవేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు తల్లి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కొడుకుని తల్లిని మళ్ళా తను మీ పద్మావతిని మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు తల్లి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుతాడు. మా చక్కగా చదువుతావు తల్లి. ఇంకా విన్నారా? జరిగింది చెప్పుద్ది, జరగబోయేది చెప్పుద్ది, జరుగుతా ఉన్నది కూడా చెప్పుతుంట. మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది, లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు కదా. రామ్మ ఎరుకల సాని రామ్మ
కట్నకానుకలు బాగా ఇప్పించు తల్లి. బాగా చెబితే బాగా ఇస్తారు. వారి మనసులో ఏముందో ఇట్టే చెప్తారు తల్లి. ముందుగా మూల దేవతలకు మొక్కుకొని ఎరుక చెప్పడం మొదలుపెడతారు. కంచె కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు కాశీ విశాలాక్షి బలుకు పెదవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు పొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు పలుకు ఎమ్మ పలుకు పెద్దపల్ల పాలల్లో లక్ష్మీ నరసింహస్వామి పలుకు పలుకు ఎమ్మ పలుకు క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణము శశికృతువు మాఘమాసము కృష్ణపక్షము విధియాతిథి పుబ్బా నక్షత్రము శుక్రవారం ఉదయము 12 నుండి 2 గంటల వరకు. కళ్యాణ వేదిక చిన్నగంజాం దగ్గర పెద్దపాలెంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. వాళ్ళ విన్నపము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదిలిరండి. గానామృతును గలమెత్తి గానము చేయండి. తలంబరాలను తనివి తీరా తిలకించండి. తీర్థ ప్రసాదమును భక్తితో స్వీకరించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. బహుదీయులు రఘుకుల గోత్రికులు సేరు రాంబాబు గారు, సేరు రాఘవయ్య గారు, ధర్మపతి పోలమ్మ గారు. రెండవ పుత్రిక పద్మావతి దేవిని శేషాచల నివాసులైన అబలామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కన్యాదానము చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన ముహూర్తమునకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతముగా గురుదేవుల సమేతముగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసునితో మా నారాయణపురము వచ్చి అలివేలు మంగతాయారిని పద్మావతి దేవి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కార్యములు స్వీకరించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా కోరుచున్నాము. ఆనాడు 18 లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారండి. ఈనాడు ఎంత వడ్డీ ఇస్తున్నాడండి శ్రీనివాసుడు? లక్షల్లో ఇస్తే కోట్లలో వడ్డీ పొందుతున్నాడు. 10,000 వడ్డీలు 20,000 వడ్డీలు కాదు, కోట్లలో వడ్డీ పొందుతున్నాడు కుబేర స్వామి శ్రీనివాసు చేతి మీదుగా. అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి మనందరం కూడా కుబేర సంఖ్య దగ్గరికి వస్తుంది. ఆ కుబేర సంఖ్యలో మనము స్వామి వారికి మంగం పద్మ గారు
శ్రీనివాసుడు చిరునగవులతో సుఖముని వెంట నడిచెనుగా ఉచితాసనమున కూర్చోబెట్టి స్వామి పదములే కడిగెనుగా పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామలతో వీచెనుగా శ్రీనివాసుడి ఆరగించగా బంధు జనాలకు చేసి వచ్చే సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికినగా